నమస్తే అండి. దిస్ ఈజ్ డాక్టర్ స్పందన ధర్మల్ల, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విశిష్ట హాస్పిటల్, తుక్కుగూడ. ఈ మధ్య చాలామంది స్త్రీలు వైట్ డిశ్చార్జ్ అవుతుంది మేడం అనుకుంటూ వస్తున్నారండి. వాళ్ళలో వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది, అసలు కారణాలు ఏంటి, అసలు వాటిని వాళ్ళు ఎట్లా ప్రివెంటివ్ చేసుకోవాలో తెలుసుకుందాము. భార్యాభర్తలు ఇద్దరు కలిసిన తర్వాత వాళ్ళిద్దరు వజైనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడము, భర్త మెయింటైన్ చేసుకోవడం వల్ల వాళ్ళలో వజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి, వైట్ డిశ్చార్జ్ అనేవి తక్కువ అవుతాయి. ఆడవాళ్ళు కూడా తన వజైనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి, వైట్ డిశ్చార్జ్ నుండి రావడానికి వజైనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, వజైనల్ అసిడిటీని మెయింటైన్ చేసుకోవాలి, తను ఎక్సెస్ వాషింగ్ కూడా కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం డ్రైగా పెట్టుకోవాలి. ఇట్లాంటి మెషర్స్ అన్నీ ఆడవాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు ఆకుకూరలు, పండ్లు, సరైన ఫుడ్ తీసుకోవాలి. బయట జంక్ ఫుడ్స్ అని, పానీపూరీస్ అని అట్లాంటివి తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యమే పాడైపోయి అందులో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ తన వజైనాలోకి చేరి దానివల్ల తనకి వైట్ డిశ్చార్జ్ వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి బయట నుండి ఫుడ్స్ ఎంతవరకు అయితే అంతవరకు అవాయిడ్ చేసి వైట్ డిశ్చార్జ్ కండిషన్స్ నుంచి బయటపడాలి. భార్యాభర్తలు కలిసిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ ఇంటి వాష్ అనేది చేసుకోవాలి. అండ్ రెగ్యులర్గా ఏదో ఒక వజైనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళు రెగ్యులర్గా వాడుకోవాలి. అండ్ వాళ్ళు రెగ్యులర్గా యాంటీబయాటిక్స్ ఒకటి వేసుకోవాలి, రెగ్యులర్ సిబిపి టెస్ట్లు ఒకటి చేసుకోవాలి, బాడీలో బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు రెగ్యులర్గా ప్రాణాయామం చేసుకోవాలి. వాళ్ళ ఒంట్లో స్ట్రెస్ ఉన్నా కూడా, ఓవేరియన్ సిస్, పీసీఓడి సంబంధించిన సమస్యల వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. సో యాజ్ ఏజింగ్ ప్రాసెసెస్ మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల వైట్ డిశ్చార్జ్ అనేది మీ ఒంట్లోంచి బయట నుండి, ఫుడ్ నుండి, వాటర్ నుండి సరైన నీళ్ళు తీసుకోకుండా ఇన్ఫెక్షన్ చేసుకోవడం వల్ల మీకు అది కంట్రోల్ అవ్వకుండా వైట్ డిశ్చార్జ్ సమస్య ఇంకెక్కువ అవుతాయి. అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అయ్యి ఆ తర్వాత అది నెమ్మదిగా సర్విక్స్ నుంచి గర్భాశయంలోకి, గర్భాశయం నుంచి ట్యూబ్స్లోకి, ట్యూబ్స్ నుంచి వెళ్ళిందంటే అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అయ్యి పెరిటోనైటిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్స్ వచ్చి ఇంట్లో మీకు ఇన్ఫర్టిలిటీ సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వైట్ డిశ్చార్జ్ అనేది ముందే ప్రివెంట్ చేసుకొని రెగ్యులర్గా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంటి వాష్ చేసుకొని సంబంధించిన సమస్యలకి పరిష్కారాలు ముందే మీరు తీసుకోవాలి.